10th క్లాస్ విద్యార్థులకు బండి సంజయ్ గిఫ్ట్. ఇక రాయలసీమ జిల్లాల్లో వాటర్ వార్. ఫిష్ వెంకట్ కు ప్రభాస్ ఆర్థిక సాయం. ఇలాంటి వార్తలని ఇప్పుడు ఫటాఫట్ చూసేద్దాం. ప్రధాని మోదీ కానుకగా 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిద్ధమయ్యారు. ఈ నెల 11న తన పుట్టినరోజును పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. 20,000 సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకు నెల రోజుల క్రితమే ఆర్డర్ ఇచ్చారు. ఇప్పటికే 5,000 సైకిళ్లు కరీంనగర్ కు చేరుకున్నాయి. ఒక్కో సైకిల్ను 4,000 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ రాడ్కు ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మరోవైపు బండి సంజయ్ ఫోటో ముద్రిస్తున్నారు. అరకు ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి సూర్యాపేటలో విక్రయిస్తున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు. 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా 3 నిందితులు పరారీలో ఉన్నారు. వీరి నుంచి 3 లక్షల రూపాయల విలువైన 12 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్లు, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన పిట్టల నాగరాజు, ఆదివంశీ మరో 8 మందితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. నాగరాజు, వంశీ అరకు వెళ్లారు. అక్కడ 24,000 రూపాయలతో 13 కేజీల గంజాయి కొనుగోలు చేశారు. సూర్యాపేట శివారు నల్ల చెరువు దగ్గర అంతా కలిసి చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి పంచుకొని ఒక్కోటి 500 రూపాయలకు విక్రయించాలనుకున్నారు. తమకు అందిన సమాచారంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నీటి కోసం సీమ జిల్లాలో అప్పుడే వివాదం మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం లేదంటూ రైతు సంఘాల నేతలు నిరసనకు దిగుతున్నారు. వాస్తవంగా శ్రీశైలం డ్యాం నీటి మట్టం 854 దాటితే పోతిరెడ్డిపాడు సహా సీమ ప్రాజెక్టులకు నీటి విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటి మట్టం 876 అడుగులకు చేరి 1068 టీఎంసీలతో కలకలలాడుతోంది. అయినప్పటికీ రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదంటూ రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. అందులో భాగంగానే ఇరిగేషన్ సీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. పోతిరెడ్డిపాడు గేట్లు స్వయంగా ఎత్తేందుకు ఇటు వామపక్షాల నేతలు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కరీంనగర్లోని చలమిడి ఆనందరావు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లను సస్పెండ్ చేశారు. పెండింగ్ స్టైఫండ్స్ కోసం వైద్యుల దినోత్సవం రోజున పెద్ద ఎత్తున నిరసన చేపట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ వారం రోజుల పాటు 64 మంది హౌస్ సర్జన్లు కాలేజీకి రావద్దంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో వారంతా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ స్టైఫండ్ కోసం న్యాయ పోరాటానికి దిగితే ఇలా సస్పెండ్ చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టైఫండ్ల ఆలస్యం అనేది ఒక సాధారణ సమస్యగా మారిందని ప్రశ్నించినందుకు సస్పెన్షన్ లాంటి కఠిన చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. తెలుగు సినిమాల్లో విలన్ గ్యాంగ్ లో ఉంటూనే తన కామెడీ పంచ్ డైలాగ్స్ తో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం క్షీణించింది. 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో బోడుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వెంటనే కిడ్నీ మార్పిడి జరగాలంటున్నారు వైద్యులు. దీంతో వెంకట్ కుటుంబం సాయం కోసం ఎదురుచూస్తుండగా వారికి అండగా నిలిచారు హీరో ప్రభాస్. వెంకట్ ఆపరేషన్ కు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తామంటూ ప్రభాస్ టీం హాస్పిటల్ కు వెళ్లింది. ప్రభాస్ అసిస్టెంట్ సైతం తమకు ఫోన్ చేశారని, కిడ్నీ ఇచ్చే దాతను సిద్ధం చేసుకోండి, ఆపరేషన్ కు అయ్యే ఖర్చు మొత్తం చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.